భగవంతుడి దృష్టిలో గొప్పవాళ్ళం కావాలంటే ప్రపంచంలో కొన్ని కష్టాలైనా మనం పడాలి. కష్టపడకుండా మాత్రం ఏది మన ఒళ్ళో వచ్చి పడదండి. మహాత్ములందరూ కష్టపడ్డారు. కష్టపడే అంత సాధన చేసి వాళ్ళకి శరీర సుఖాలు వదులుకున్నారు, ప్రపంచక మోజులు వదులుకున్నారు. మన కోసం పాటుపడి కష్టపడి కూడా వాళ్ళు పలానా వాళ్ళు నాకు చేశారు అనలేదు. విధి నన్ను ఇలా ప్రేరేపించింది అనుకున్నారు. ఇప్పుడు రాముడు అడవికి వెళ్ళినప్పుడు పిన్నిని తిట్టలేదు, తండ్రిని తిట్టలేదు, దాసిదాన్ని తిట్ల. ఒకటే అన్నాడు, అది విధి. భగవంతుడు ఇలా నడిపిస్తున్నాడు, నేను నడవాలి. ఆచరించి చూపించాడు కాబట్టే ధర్మం అందరికీ తెలుసు. కానీ రాముడొక్కడే ఏది జరుగుతున్నా అది ధర్మపరంగానే జరుగుతుంది అని, ఇది విధి చేస్తోంది కానీ భగవంతుడు చేస్తున్నాడు కానీ ఎవ్వరూ కారణం కాదని అన్నిటికీ మౌనంగా తను తల వంచి చేశాడు. అందుకే రాముడు ధర్మానికి ప్రతీక అంటారు.